ఇప్పుడే హనుమాన్ సినిమా చూడడం జరిగిందన్న. అసలు ప్రశాంత్ వర్మ ఆదిపురుష్ సినిమా తీసుంటే ఏ రేంజ్లో ఉండేదో ఇప్పుడు ఊహించుకుంటే అర్థమవుతుంది. అసలు హనుమాన్ అంత తక్కువ బడ్జెట్లో అంత విజువల్స్తో అంత గ్రాండ్గా చాలా అంటే చాలా గ్రాండ్గా తీశాడు. ప్రతి సీను ఒక ఎలివేషన్ ఇచ్చాడు అనమాట. మనకి ఎక్కడ ఇంత కూడా క్రింజ్ మూమెంట్ ఒక్కడు కూడా లేదు. అసలు హనుమాన్ని పెట్టి ఎలా తీస్తాడు అనుకున్నాం, బట్ ఏం చూపించాడంటే మనకి దేనికైనా సరే మన సంకల్పం ముఖ్యం అనే పాయింట్తో వచ్చాడు. అసలు చాలా అంటే చాలా బాగా చెప్పాడు అనమాట ప్రశాంత్ వర్మ. మధ్యలో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ యాక్టర్స్ ఎవరైతే ఉన్నారో మన గెటప్ శ్రీను, వరలక్ష్మి శరత్ కుమార్, అసలు ఆ ఇద్దరి మధ్య ఎమోషన్ కూడా ఇంత మంచి సినిమాలో ఎమోషను, లవ్ సీన్స్ అన్నీ అంటే మనకి ఎక్కడ కూడా ఇంత కూడా క్రింజ్ సీన్ అనేది ఒక్కడు కూడా లేదు సినిమాలో. చాలా అంటే చాలా బాగుందన్న. ప్రశాంత్ వర్మ ఇంత బాగా తీస్తాడని నేను అసలు అంటున్నాడు కదా ప్రతి ఒక్క ఇంటర్వ్యూలో, నెక్స్ట్ ఈ సినిమా హిట్ అయితే అవుతారు. జాంబిరెడ్డికి 100 రెట్లు, అసలు జాంబిరెడ్డికి 100 రెట్లు. అయినా మనం హనుమంతుల వారు వస్తున్నారంటే సైడ్ ఇచ్చేయాల. పాపం అసలు థియేటర్లు దొరక్క చాలా ఇబ్బంది పడుతున్నారు. సంక్రాంతికి ముందే వచ్చేసింది. చాలా అంటే చాలా పాపం హనుమంతుల వారు వస్తున్నారంటే మన అందరం సైడ్ అయిపోవాలి. బట్ ఏంటంటే చాలా థియేటర్లు దొరకలేదు. చిన్న హీరో గట్టి పోటీ. అదే ఇప్పుడు అన్ని సినిమాలు చూడాలి, హనుమాన్ కూడా చూడాలి. అప్పుడే ఇండస్ట్రీ బాగుంటుంది. పెద్ద సినిమాలతో పాటు చిన్న సినిమాలు కూడా చూస్తేనే ఇండస్ట్రీ బాగుంటుంది అనమాట. వరలక్ష్మి శరత్ కుమార్ విలన్ క్యారెక్టర్సే కాదు, ఇలా సెంటిమెంటల్ క్యారెక్టర్స్ కూడా సిస్టర్ రోల్స్ కానీ చాలా బాగా చేస్తుందని మళ్ళీ ఒకసారి నిరూపించారు. తన యాక్టింగ్ ఎంత బాగుంటుంది ఈ సినిమాతో. మళ్ళీ బ్లాక్ బాస్టర్ రేటింగ్. హనుమంతుల వారి సినిమాకి రేటింగ్ అవసరం లేదు, రోజుల తరబడి ఆడుతుంది సినిమా. ఇండియా షేక్ అయితే నార్త్ ఇండియా సౌత్ ఇండియా ఒక్కటే నినాదం, జై శ్రీరామ్. షేక్ ఎవడో నార్త్ ఇండియా తీస్తే బ్లాక్ బస్టర్ బిగ్ బాస్ అంటారు. మన సౌత్ ఇండియా మన తెలుగు డైరెక్టర్ ప్రశాంత్ వర్మ ఇండియా షేక్ అయితే. సినిమా మాత్రం కిరాక్ బ్రదర్, చాలా 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 బాగుంది. మళ్ళీ 2 సార్లు అన్న ఒకటే నినాదం, జై శ్రీరామ్ ఇండియా షేక్. తేజ చాలా బాగా చేశారు. జై శ్రీరామ్. జై శ్రీరామ్ కాదు, జై హనుమాన్ అనాలి. జై హనుమాన్. చాలా బాగుందన్న సినిమా మాత్రం. ది బెస్ట్ సినిమా నాకు తెలిసి. గుంటూరు గారం చెప్పలేం. సినిమా మాత్రం పిచ్చి లేచిందన్న. ఏం గ్రాఫిక్స్ అన్న, అది పక్కన పెట్టే అన్న. ఇది మాత్రం లెవెల్ వేరే. చెప్తున్నా ఇప్పుడు ఏ ముందల సీన్స్ సీజీ వర్క్ మాత్రం మెంటల్ ఎక్కేసింది. పక్క ఇట్టుకో వేరే లెవెల్. విలన్ బాగానే ఉందన్న, అది కూడా బాగుంది. కానీ సీన్స్ మాత్రం అసలు ఆ జోన్ కాదులే, మనది మొత్తం వేరే. కానీ క్రేజ్ అన్న నిజంగా